నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీదేవి. ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో గ్రామదేవత అలుగులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రత్యేక పూజలు. డీజీపీని కలిసిన బీజేపీ నేతలు. బి ఫార్మసీ విద్యార్థిని తేజస్విని కేసులో న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేత. చిత్తూరు బాలాజీ హెజరీస్ అధినేత సుందర నాయుడు దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తిరుపతిలో సిపిఐ నేతలు అరెస్ట్. సచివాలయం ముట్టడికి తిరుపతి నుండి బయలుదేరుతున్న 100 మంది కార్యకర్తలను టీవీఎస్ షోరూం సర్కిల్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో గ్రామదేవత అలుగులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల భాగంగా గ్రామంలో వీఐపీల రాకతో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర హోం మరియు విపత్తుల మరియు నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అలుగులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ శ్రీరామ్మూర్తి మరియు బండి అశోక్ ఇంటా జరిగే అలుగులమ్మ తల్లి జాతర నైవేద్య విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కురిసిన అకాల వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు సేద తీరారు. ఒక పక్క ఎండలు, మరోపక్క విపరీతంగా కరెంటు కోతల మూలంగా ప్రజలు ఎండవేడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వర్షానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ అకాల వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి.
బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మరణం మిస్టరీగా మారిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం డీజీపీని కలిసిన బీజేపీ నేతలు బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని కేసులో న్యాయం చేయాలంటూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటనలను బట్టి ఇది ఆత్మహత్య కాదని హత్యగా భావించాల్సి వస్తోందన్నారు. ఈ కేసులో నేరస్తులు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని తెలిపారు. ప్రత్యేక అధికారితో సిట్ బృందం ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. ఘటన జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. చెప్పాను కదా జరిగైనా సరే సత్యసాయి జిల్లా 2 రోజుల కిందట జరిగినటువంటి బీఫార్మసీ విద్యార్థిని తేజస్వినికి సంబంధించినటువంటి హత్య మానభంగానికి సంబంధించి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం ఈరోజు డీజీపీ గారి కార్యాలయంలో డీజీపీ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. పార్టీ ప్రతినిధి బృందం ఈరోజు ప్రధానంగా 4 అంశాల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. బీఫార్మసీ విద్యార్థిని తేజస్వినికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు లేదా వారు అనుమానాలు ఉన్నట్లు వాటికి సంబంధించిన అంశాల్లో మొదటిది, ఎవరైతే దీంట్లో బాధితురాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారో, అనుమానాలు ఉన్నాయో ఆ చాంద్ బాషా మీద తక్షణం హత్యా కేసు నమోదు చేసి అదేవిధంగా హత్య అనంతరం హత్య రేప్ కేసుగా నమోదు చేసి విచారణ జరపాలని, గతంలో ఏదైతే ఈ చాంద్ బాషాకు సంబంధించినటువంటి 3-4కు సంబంధించిన కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వరుస క్రమంగా అనేక మంది అమ్మాయిలను జీవితాలను నాశనం చేశాడని ఆరోపణలు ఏవైతున్నాయో దాని మీద విచారణ జరపాలని, మూడోది నిందితుడితో పాటు కొంతమంది నిందితుడికి సహకరించిన దాని మీద సైంటిఫిక్ కోణంలో పోలీసులు విచారణ జరపాలని, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలంటే రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక సిట్టును ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఈరోజు డీజీపీ గారిని కోరడం జరిగింది. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతకు సంబంధించి హోంమంత్రి గారు కనీసం ఇన్ని సంఘటనలు జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన జిల్లాలకు వెళ్ళడం, రివ్యూ చేయడం, బాధిత కుటుంబాలను ఆదుకోవడం, వాళ్ళని ఓదార్పు చేయడం ఇప్పటివరకు చేయడం లేదు. మా పని అయిపోయిందని చేతులు దులుపుకునేటువంటి అన్యాయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది. ఈరోజు సంఘటనలు జరిగినప్పుడు విపక్ష పార్టీలు కనీసం ఈరోజు మేము డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి వస్తే కూడా పోలీసులు అనుమతించే పరిస్థితి లేదు. పోలీసులు చెప్తున్నారు మాకు ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి, వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగానే మేము వ్యవహరించాల్సి వస్తుందని చెప్పి అనేక అడ్డంకులతోటి ఈరోజు డీజీపీ కార్యాలయానికి పంపించేటువంటి పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో హత్యలు, ఆత్మహత్యలు, రేపులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో రోజు ఏదో రకమైనటువంటి మహిళల మీద జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో నిష్పక్షపాతంగా పనిచేసే పోలీస్ అధికారులు లేక కాదు, అనేక మంది ఆంధ్రప్రదేశ్లో నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు అధికారులు ఉన్నారు. మాకున్న అనుమానం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకున్న అనుమానం ఏంటంటే, నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులు ఈరోజు స్వేచ్ఛగా పని చేయనీయడం లేదు.
అనేక సంఘటనల్లో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ జరగనీయడం లేదు, కాబట్టి స్వేచ్ఛగా పనిచేసేటువంటి పోలీసులకు స్వేచ్ఛనివ్వాలనేటువంటిది ఈరోజు అవసరం ఉంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం, అనేక కేసులకు సంబంధించినటువంటి సంఘటనల్లో కేసు సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసేటువంటి వ్యవస్థ, దాని తర్వాత నిష్పక్షపాతంగా సంఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబాలను అనేక మంది భయప్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు ఏదైతే తేజస్విని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా శాంతి భద్రతల వైఫల్యం జగన్మోహన్ రెడ్డి గారు, హోంమంత్రి గారు బాధ్యత వహించాలి. రాజకీయ అంశాల మీద గంటకు ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల నేతలు ఇన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతున్నా. సంఘటనలు జరిగిన తర్వాత సంఘటనలకు సంబంధించినటువంటి సమీక్ష ఎందుకు జరపడం లేదని నేను అడుగుతున్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. దీనికి పూర్తిగా హోంమంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన విషయంలో నిష్పక్షపాతంగా కఠినంగా చర్యలు చేపట్టాలి. అవసరమైతే ఈ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య మీద కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా భారతీయ జనతా పార్టీ తీసుకెళ్తుంది. ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ కూడా ఫిర్యాదు జరుగుతుంది. కాబట్టి అనంతపురం జిల్లా ఏదైతే నూతన సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి యొక్క కేసీ సుధాకర్ యాదవ్ గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అడ్డూరి శ్రీరామ్ గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి గారు, పార్టీకి సంబంధించినటువంటి విజయవాడ అధ్యక్షులు శ్రీరామ్ గారు, యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉమామేశ్వరరాజు గారు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు కూడా ఈ ప్రతినిధి బృందంలో పాల్గొనడం జరిగింది. చిత్తూరు బాలాజీ హెచ్చరీస్ అధినేత స్వర్గీయ సుందర నాయుడు దశదిన కర్మ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సుందర నాయుడు స్వగృహానికి చంద్రబాబు నాయుడు విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుందర నాయుడు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల గురించి మీడియాతో మాట్లాడారు. సుందర్ నాయుడు గారు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయన జీవితం అంతా కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నది. ఒక పద్ధతి ప్రకారం పనిచేసిన వ్యక్తి. ఆయన వెటనరీ డాక్టర్గా పనిచేస్తూ తర్వాత ఉద్యోగం కంటే 10 మందికి ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతోనే అప్పట్లోనే రాయలసీమ కరువు ఉంది, ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి, వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకు అదనపు ఆదాయం రావాలి, మెరుగైన జీవన ప్రమాణాలకు రావాలనే ఉద్దేశంతో పౌల్ట్రీ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టారు. పౌల్ట్రీని వ్యవసాయంతో సమానంగా ఒక అలైడ్ ఇండస్ట్రీకి తీసుకుని ఆయన సెక్టర్ని డెవలప్ చేయడం కోసం చాలామంది పోయారు, పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. రాత్రింబగళ్ళు గ్రామాలు తిరిగారు, రైతుల్ని మోటివేట్ చేశారు. ఆయన మోటివేషన్తో నేను కూడా స్టూడెంట్గా ఉండి పౌల్ట్రీ పెట్టిన తర్వాత స్టూడెంట్ తర్వాత రాజకీయాలకు రావడం, పౌల్ట్రీ కంటిన్యూ చేయలేకపోయాం. అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి సుందర్ నాయుడు గారు. ఆ రోజు ఆర్గనైజ్డ్ కాదు,
ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్గా తయారైంది. ఇబ్బందులన్నీ ఉన్నాయి. ఎప్పుడు పౌల్ట్రీ ఫార్మర్స్కి ఇబ్బంది వచ్చినా నేను ఎక్కడున్నా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ నా దగ్గరికి వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి సుందర్ నాయుడు గారు. పౌల్ట్రీ అనగానే గుర్తొచ్చేది సుందర్ నాయుడు గారు గుర్తొస్తారు. కానీ ఆయన ఈరోజు బ్రహ్మాండంగా చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. కుప్పంలో ఉన్న షాహీ మరియు సాయి గార్మెంట్స్ నందు పనిచేస్తున్న వందలాది మంది మహిళలు కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిలో బైఠాయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 3 సంవత్సరాలుగా జీతాలు పెంచడం లేదని అడిగితే యాజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితిలో పెరిగిన ధరలు తమకు వచ్చే జీతాలకు పొంతన ఉండడం లేదని, తమ కష్టాన్ని గుర్తించి జీతాలు పెంచాలని కోరుతున్నారు. సమాజంలో ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలని పాలకొల్లు సిఐ అఖిల్ జామా అన్నారు. పాలకొల్లు BRMV మున్సిపల్ హై స్కూల్ వద్ద పాఠశాల 1981 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు పేద ప్రజలను అన్ని రకాలుగా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొల్లు నరసింహమూర్తి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు వడదెబ్బ తగలకుండా, అదేవిధంగా డీహైడ్రేషన్ కాకుండా గత 21 సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మధ్యలో ఒక 2 years మాత్రం కరోనా మూలంగా సేవా కార్యక్రమం బ్రేక్ కలిగింది తెలిసింది నాకు. ఈ అద్భుతమైన ఈ ప్రజా సంక్షేమం సంబంధించి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని నా ద్వారా ప్రారంభించినందుకు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ నేను ఫ్రెండ్స్ క్లబ్ అందరికీ నేను 1981 బ్యాచ్ ఫ్రెండ్స్ క్లబ్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా గత 21 సంవత్సరాల నుంచి ఏ విధంగా వీళ్ళు ఇలాంటి మంచి ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు జరుపుతున్నారు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్విఘ్నంగా వీళ్ళు కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా ఇంత మంచి అవకాశం ఇచ్చి ముఖ్యంగా ప్రజలకు అంటే చలివేంద్రం అంటే వాటర్ ఏది చూశాను, చలివేంద్రం అంటే ఒక చక్కటి మజ్జిగ ఇచ్చి ప్రజలకు నిజంగా వడదెబ్బ తగలకుండా డీహైడ్రేషన్ కాకుండా చూసినటువంటి ఈ విధంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని మనం ఎంతైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, నిర్విఘ్నంగా ఇలాగే కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వీళ్ళందరూ తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. బ్యాచ్ BRM స్కూల్ పాత విద్యార్థులను మేస్తాను. గత 19 సంవత్సరాలుగా ఈ యొక్క చలివేంద్రాన్ని నిర్వీర్యంగా చేస్తాం. కానీ కోవిడ్ ఉండకారణ చేత 2 సంవత్సరాలు బ్రేక్ అయింది. కానీ అప్పట్లో కూడా మేము సుమారుగా ₹1,00,000 విలువ చేసే
చుట్టుపక్కల ఉన్న రాష్ట్ర గ్రామ నుంచి వచ్చిన వలస కార్మికులందరూ కూడా మేము నిత్యావసర వస్తువులు కిరాణా సామాన్లు 6 సంవత్సరాలు కూడా అందించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క బీఆర్ స్కూల్లో చదువుకున్న చుట్టుపక్కల గ్రామ విద్యార్థులందరూ కూడా బస్సు పాసులు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి బుక్స్ అని క్యాష్ ప్రైజెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాలో ఎవరన్నా లేని వాళ్ళు ఉన్నా వాళ్ళందరినీ కూడా మేము మా వంతు మా యొక్క బ్యాచ్ తరఫున వాళ్ళకి ఇచ్చి సహకారాలు అందించడం జరుగుతుంది. ముందు ఇంకా సేవా కార్యక్రమాలు మా యొక్క బ్యాచ్ అందరి యొక్క సహకారంతో చేస్తానని మేమందరం ఆశిస్తున్నాం. చెయ్యాలి, మరి ఇంకా కృతజ్ఞతతో ఉన్నాం, తప్పకుండా చేస్తాం కూడాను. అలాగే ఇవాళ మా టౌన్ సిఐ గారిని ఈ యొక్క కార్యక్రమంకి ఆహ్వానించడం జరిగింది. ఆయన ఎన్ని పనులున్నా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ ఓపెనింగ్ కార్యక్రమం చేతుల మీదుగా జరిగింది. మా అందరూ కూడా చాలా ఆయనకు ధన్యవాదాలు. అలాగే మన కమిషనర్ గారికి కూడా పిలవడం జరిగింది, కొన్ని కారణాల చేత రాలేకపోయారు. సో ఎనీహో అందరూ కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పాలన బాగా లేదని, రైతులు ఇబ్బంది పడుతున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించడం దారుణమని నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పార్టీ సిద్ధాంతపరమైన నిర్ణయాలు లేకుండా ప్రభుత్వ పనితీరు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన అన్ని సామాజిక వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఒక పక్క బీజేపీ, మరోపక్క చంద్రబాబుతో మంతనాలు నడుపుతూ మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన బాగోలేదని, శాంత భద్రతలు పరిస్థితి బాగోలేదని, రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని కామెంట్ చేయటం జరిగింది. అలాగే పొత్తులపై కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఒక క్లారిటీ లేకుండా, ఒక సిద్ధాంతపరమైనటువంటి నిర్ణయం లేకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి అధికారం ఇవ్వటం కోసం జనసేన పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. పొత్తులపై మీరు ఇంకా ఎవరితోటి కంటిన్యూ అవుతారో తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క బీజేపీతోటేమో బాగుంది మా పరిస్థితి, ఈ రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదు, దీన్ని బీజేపీ అధినాయకత్వానికి వివరిస్తామని చెప్తూ ఉన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో ఏమో స్నేహస్తం అందిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అధికారంలో తీసుకురావడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసేమని కూడా మీరు బహిర్గతం అయ్యి ఉన్నారు ఇప్పటికే. కానీ ఈ రోజున మీరు మాట్లాడుతూ చూస్తూ ఉంటే ప్రజల్లో అసలు జనసేన పార్టీకి ఒక సిద్ధాంతపరమైనటువంటి అవగాహన ఉందా? మీరు ఎవరి పాలన కోసం తాపత్రయపడుతూ ఉన్నారు? ఈ రోజున రాష్ట్రంలో రైతుల కోసం బడ్జెట్లో మెజారిటీ రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. ఒక పక్క రైతు భరోసా ఇస్తూ ఉన్నాం, 0 వడ్డీ ఇస్తూ ఉన్నాం, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఇన్సూరెన్స్ డ్యామేజ్ వస్తే నెల రోజుల్లోనే రైతులకు అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆ రోజున ప్రశ్నించలేదే చంద్రబాబు నాయుడిని? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానంటే ఆ రోజున మీరు 5 సంవత్సరాలు ఇవ్వకపోతే మీరు ప్రశ్నించలేదే? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా మరి ఈ రోజున 1,37,000 ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చున్నారే. వాలంటీర్లుగా 2,80,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పించున్నారే. అది మీకు కనిపించటం లేదా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల పరిపాలనలో ఒక్క పథకం గురించి అయినా మీరు ఎప్పుడైనా వైసీపీ ప్రభుత్వాన్ని పొగిడారా? చంద్రబాబు పరిపాలన, శాంతి భద్రతలు గతంలో ఏ రకంగా ఉన్నాయి మీరు ఆ రోజున ఎప్పుడైనా ప్రశ్నించారా? పుష్కరాలకి ఇంతమంది చనిపోతే ఆ రోజున ఏ రోజునైనా ప్రశ్నించారా? ఎప్పుడూ 5 సంవత్సరాలు మరి ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడూ కూడా ప్రశ్నించలేదే. ఈ 3 సంవత్సరాల పరిపాలనలో మరి చంద్రబాబు నాయుడు గారు ఏ షిఫ్ట్ రాసిస్తే ఆ షిఫ్ట్ మాట్లాడేటువంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది? మీ కుట్రలు, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఆలోచనలు ప్రజలు గమనిస్తున్నారు.
హీరో కిడ్స్ విద్యా సంస్థ విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు పాఠశాల ప్రారంభించి 5 సంవత్సరాలైన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాజేష్, ఆడిటర్ రామరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Into my heart, congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations. Never a victim of his circumstances, but the architecture of his destiny. డాన్స్ చేద్దామా? ఆర్ యు రెడీ? Come on, Jivakka! లాలాగుడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెట్టే టిల్లా టిల్లా డాలా. ఈ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు నా నమస్సుమాంజలి, పిల్లలకు నా ఆశీస్సులు. ఈ స్కూలు పెట్టి ఎన్నో ఒడిదుడుకులలోనైనా 5 సంవత్సరాలు చాలా బాగా ఊళ్ళో మంచి పేరు ప్రతిష్టలతోటి మంచి బాగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఈ స్కూల్లో మా రెండో మనవడు రిషివర్ధన్ ఇక్కడే చదువుతున్నాడు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మా నెక్స్ట్ మనవడిని కూడా ఇక్కడే చేరుస్తాను. అలాగే మంచి క్రమశిక్షణతోటి పిల్లలకి ఆట పాటలతోటి చదువు కూడా ఇంపార్టెన్స్ని తెలియజేస్తున్న ఈ యూరో కిడ్స్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన కోనసీమ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కల్లాలలోనే ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడ్డారు. రావులపాలెంలో ఈదురుగాలులు అలజడి సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి 2 ఆర్టీసీ బస్సు అద్దాలు ఊడిపోయాయి. సూపర్ లగ్జరీ బస్సు విజయవాడ నుంచి కాకినాడ వెళ్తుండగా అకస్మాత్తుగా డ్రైవర్ ముందు అద్దం ఊడి కింద పడిపోయింది. రావులపాలెం డిపోకు చెందిన మరో బస్సు అద్దం ఊడి పడిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ధాన్యం రాసులు కల్లాల్లోనే ఉండగా రైతులు తడవకుండా జాగ్రత్త పడ్డారు. మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.